చాలా సంతోషం ప్రియులరా. ఈ నెలలో మొదటి ఆదివారం దేవుని కృపచేత 2021వ సంవత్సరంలో 11వ నెల మొదటి ఆదివారం ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని ఉచితమైన కృపచేత మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని పరిశుద్ధ వాక్కులు వినుట కొరకు మనం చేరి ఉన్నాం. ప్రియులరా, ఈ నెలలో మొదటి ఆదివారం, ఈ సంవత్సరంలో ఇది 11వ నెల, నవంబరు నెల మొదటి ఆదివారంలో పరిశుద్ధ సన్నిధిలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. చాలామందికి ఈ అవకాశం లేదు. చాలామంది ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడిపే ధన్యత చాలామందికి లేదు. మనల్ని అయితే దేవుడు ప్రేమించాడు. ఈ చక్కని తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాక మరేమీ కాదు. చాలా వేగంగా ఈ 2021వ సంవత్సరం జరిగిపోయినట్టుగా మనకుంది, అవునా కదా? చాలా వేగంగా, సో ఫాస్ట్. 2021 హెస్ జస్ట్ గాన్ అనే చెప్పాలి. ఇంకా మ్యాక్సిమం టైం అయిపోయింది కాబట్టి. అయితే మన ఎంతవరకు సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. హగ్గయిలో 2వ అధ్యాయంలో సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా దేవుడు కార్యము మన జీవితంలో నూతన పరచబడుతూ ఉందా? నూతనమైన అనుభవాలకు, నూతనమైన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుచున్నామా? నూతనత్వాన్ని పొందుకుంటున్నామా? లేకపోతే అనాది కాలంగా వస్తున్న అలవాట్లు, ఆచారాలు, ఆ పద్ధతులే అనుసరిస్తూ మేము ఆధ్యాత్మికంగా బాగున్నాం, చాలా బాగానే ఉంది మా జీవితం అని తృప్తి పడుతున్నారు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యంలో నుండి పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనం. పరమగీతములు 6:10 ఎవరైనా చదవండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? పరమగీతాలు మనం చాలా కాలంగా చదువుతూ ఉన్నాం. అయితే తక్కువ ప్రసంగాలు వింటూ ఉంటాం పరమగీతాల మీద. నేను కూడా చాలా తక్కువ సందర్భాల్లో పరమగీతాల మీద బోధ చేశాను. ప్రేమ మరణమంత బలమైనది అదోసారి చెప్పాను. గుంటనక్కలను పట్టుకొనుడి అనేది ఒకసారి చెప్పాను. అందముగా ఉన్న పలువరసను కూర్చో ఒకసారి చెప్పాను. అలాగా చాలా తక్కువ సందర్భాల్లో పరమగీతాల్లో నుండి మనం నేర్చుకున్న ముద్దును గూర్చి కూడా చెప్పాను. ఎందుకంటే పరమగీతాలు అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ మాటలు మామూలుగా చదివితే ఏదో ఒక ప్రేమ కావ్యం రాయబడినట్టుగా ఉంటుంది.
నిజానికి చూడాలంటే ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ కావ్యమే. యేసుక్రీస్తు ప్రభు తన వధువు సంఘానికి మధ్య ఉండే అవినాభావ సంబంధం, అద్భుతమైన బాంధవ్యం, ఇంకా చెప్పాలంటే చాలా అందమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, అందరూ ఆశ్చర్యపోయే అనుబంధ సూచన ఈ పరమగీతాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. తెలుగులో పరమగీతం అన్నాడు కానీ ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అన్నాడు, సొలొమోను గీతము అన్నాడు. మరి తెలుగులో తర్జుమా చేసినప్పుడు పరమగీతము అని ఎందుకు తర్జుమా చేశాడో మనకు తెలియదు. తెలుగు బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళు కొంతమంది దేవుని ఎరగని వారు కూడా తర్జుమాలో పాలు పొందారు. ఒక బ్రాహ్మణుడు ప్రాముఖ్యంగా నేతృత్వం వహించి ఈ తర్జుమాలో ఉండటం మనకు తెలుసు. ఆయన కూడా తర్జుమా చేసినప్పుడు పరమగీతం అని వ్రాయటంలో ఆంతర్యం ఏమిటా అని ఆలోచన చేస్తాను నేను. ఇది కేవలం దైవ చిత్తానుసారంగా మాత్రమే ఈ టైటిల్ ఈ పుస్తకమునకు పెట్టబడింది. సొలొమోను కీర్తన అని ఎందుకు పెట్టలేదు? సాంగ్ ఆఫ్ సాలమన్ అని ఉంటుంది. సాంగ్స్ కాదు, సాంగ్ ఆఫ్ సాలమన్. సొలొమోను గీతం, సొలొమోను కీర్తన అని పెట్టలేదు. పరమగీతములు లేక పరమగీతం, ఇట్ ఈస్ సాంగ్ ఆఫ్ హెవెన్, హెవెన్లీ సాంగ్, హెవెన్లీ హిమ్, పరసంబంధమైన కీర్తనగా ఈ పరమగీతము గుర్తించబడింది. నిజంగా ఇది ఆశీర్వాదకరమైన ఏమంటారు టైటిల్. ఇది ఈ టైటిల్లోనే ఈ పుస్తకం యొక్క ఆంతర్యం, అర్థం మనకు తెలుస్తుంది. చాలామంది చాలా క్యారెక్టర్స్ ఉంటారు ఈ పరమగీతాల్లో. చాలామంది కన్యకలు, చెలికాండ్రు, సొలొమోను, గొల్లవాడు, షూలమితి, ఈ రీతిగా దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ బుక్. అయితే ఈ ప్రాముఖ్యంగా మనం చూడదగిన క్యారెక్టర్స్ ఏంటంటే సొలొమోను, షూలమితి. సొలొమోను యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటే, షూలమితి వధువు సంఘమునకు సాదృశ్యంగా ఉంది. సిద్ధపడుచున్న సంఘం ఎవరు వాళ్ళు చెప్పండి? వధువు సంఘం ఎవరు? ఏ ఊరిలో ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది? ఎక్కడుంటుంది? వధువు సంఘం అంటే ఎప్పుడైనా విన్నారా ఈ మాట? వధువు సంఘాలు కొన్ని వచ్చాయి ఇప్పుడు. వధువు సంఘంగా పిలువబడుతున్న సంఘాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వధువు సంఘం. ఆయన విలియం బ్రన్హామ్ అని ఒక ఆయన అనుచరులు వధువు సంఘాలుగా తమను తాము పిలుచుకుంటూ ఉంటారు. కానీ నేను ఆ వధువు సంఘం గురించి మాట్లాడలేదు. అసలైన వధువు సంఘం. కొంతమందికి సార్వత్రిక సంఘం అంటే కూడా ఇష్టం ఉండదు. యూనివర్సల్ చర్చ్. దేర్ ఆర్ మెనీ చర్చెస్, మెనీ ఆర్గనైజేషన్స్, దేర్ ఆర్ మెనీ డినామినేషన్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో చాలా డినామినేషన్లు, చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంఘాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చింది మొట్టమొదటి మన సంఘమే 34 ఏళ్ళ క్రితం. అయితే మనలో నుంచి ఒక ఆమె బయటికి వెళ్ళిపోయి ఈ వీధిలోనే, ఆ చివరి అవతల వీధిలో, ఈ వీధిలోనే రోడ్డు అవతల ఒక సంఘం పెట్టింది. ఇక్కడ నుంచి ఒక 30-40 మంది ఏదో విధంగా ఆకర్షించి లాక్కుంది. అలాగే ఆ వీధిలో సెయింట్ పాల్ స్ట్రీట్లో ఒక అతను ఒక సంఘం పెట్టాడు. ఆయన కూడా ఆ వీధిలో నుంచి వచ్చేవాళ్ళని చాలామందిని ఆకట్టుకున్నాడు. చాలామంది అక్కడికి
వెళ్ళారు. చాలా సంఘాలు అలా కొత్తగా ఉన్న చోటే పుడతా ఉన్న విచారం ఏంటంటే లేని చోట వెళ్ళి ప్రారంభించేవి కనబట్టలేదు. సువార్త అవసరత, సువార్త ఆవశ్యకత ఉన్న చోట, when there is a desperate need of the church, సంఘం యొక్క అతి అవసరత ఉన్న గ్రామాలు, ప్రాంతాలు మన చనుగు చుట్టుపక్కలే కోకొల్లలుగా ఉన్న కానీ అక్కడికి వెళ్ళి ప్రారంభించట్లేదు. ఎక్కడ తేలిగ్గా ఉంటుందో, ఎక్కడ సుఖంగా ఉంటుందో, ఎక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంటారో, అక్కడ ఆల్రెడీ రక్షించబడి ఒక పాస్టర్ గారి కష్టం, ఒక పాస్టర్ గారి ప్రార్థన, ఒక పాస్టర్ గారి కన్నీరు, ఒక పాస్టర్ గారి శ్రమ, ఒక పాస్టర్ గారి చెమట కార్చి కష్టపడి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వారిని చేర్చి సంఘంగా కూర్చి ఉన్న చోటకు చేరుతా ఉన్నారు చాలామంది. మనం కూడా చాలా నష్టపోయాం గత సందర్భాల్లో, గత సంవత్సరాల్లో. అలాగూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు బాప్తిసం తీసుకుని రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఏంటో సంఘంలో క్రమంగా సాగుతూ ఏదో ప్రలోభానికిలోనే వెళ్ళిపోయిన వారు. దేర్ ఆర్ మెనీ అలాగ క్రొత్తగా పుడుతున్న సంఘాలు అనేకంగా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఇండివిడ్యువల్ చర్చెస్, పర్సనల్ చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్ చాలా ఉన్నాయి. ఇలాగ ఎవాంజలికల్ చర్చెస్, పెంటెకోస్టల్ చర్చెస్, లూథరన్ చర్చెస్, ఇవన్నీ ప్రొటెస్టెంట్ చర్చెస్గా పిలువబడుతూ చాలానే ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సార్వత్రిక సంఘంగా పిలుస్తారు, యూనివర్సల్ చర్చ్. ఆల్ ఇండివిడ్యువల్ చర్చెస్ టుగెదర్ కాల్డ్ యాజ్ ది యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని బైబిల్ పదంలో మనం చూడాలి అంటే బ్రైడ్ అంటే వధువుగా పిలువబడుతూ ఉంటుంది. సంఘం గురించి మనం కొత్త నిబంధన గ్రంథంలో చదివితే 3 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి బాడీ, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము శరీరం అయి ఉన్నాం. పౌలు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు, సంఘము శరీరముగా ఉంది, బాడీ. రెండవది ఏంటంటే బిల్డింగ్, కట్టడము. ఒకటి బాడీ అయితే రెండవది బిల్డింగ్, కట్టడము. కట్టడం అనే పదానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తీనవసరం లేదు, క్షేమాభివృద్ధి అని తెలుగులో తర్జుమా చేయబడింది. దానికి గ్రీకులో ఎకోడోమిన్ అనే పదం వాడబడింది. ఆ పదానికి అర్థం ఏంటంటే కట్టడము, బిల్డింగ్. బిల్డింగ్ అంటే ఈ గోడలు, రూఫ్, ఈ తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ ఇది ఉన్నదని అర్థం కాదు. సంఘమును ఒక కట్టడముతో పోల్చాడు. అంటే ఆర్డర్, రూఫ్ ఎక్కడుండాలి అక్కడ, తలుపు ఎక్కడుండాలి అక్కడ, కిటికీ ఎక్కడుండాలి అక్కడ, గోడ ఎక్కడుండాలి అక్కడ, ఒక ఆర్డర్గా, అందముగా, క్రమమైనదిగా, చక్కదిగా ఉండటాన్ని పోల్చబడి చెప్పబడింది. కాబట్టి ప్రియులరా, కట్టడము, బిల్డింగ్. మొదటిది ఏంటి చెప్పండి? బాడీ. రెండవది బిల్డింగ్. మూడవది ఏంటంటే బ్రైడ్ అంటే వధువు. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది బ్రైడ్. వధువు గురించి మాట్లాడబోతా ఉన్నాను. మూడవది వధువు, బ్రైడ్. సంఘాన్ని వధువుతో పోల్చాడు. నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను, ఇంచుమించు ఒక 1000 పెళ్ళిళ్ళ వరకు చేశాను. నేను చేసిన పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకు చాలా ముందు వచ్చి కూర్చుంటాడు. పెళ్ళి కూతురు రావడానికి టైం పడుతుందా? మీరు వెళ్ళారా పెళ్ళిళ్ళకి ఎప్పుడన్నా? ఎంతమంది వెళ్ళారు పెళ్ళిళ్ళకి? పెళ్ళి కొడుకు ముందు ఎలాగ తీసుకొచ్చేస్తాం. పెళ్ళి కూతురు రావడానికి టైం పడుతుందా పట్టదా? చాలా టైం పడుతుంది. ఎందుకు పడుతుంది చెప్పండి అమ్మా, చెప్పండి. ఆడవాళ్ళు చెప్పాలి, సోదరీలు చెప్పాలి. పెళ్ళి కూతురు లేటుగా రావడానికి కారణం ఏంటి? అసలైన కారణం రెడీ అవుతుందంట.
It takes lots of time for the bride to get ready, to sit beside the groom. పెండ్లి కొడుకు ప్రక్కన కూర్చుండటానికి, తగినట్టుగా తయారవటానికి పెళ్ళి కూతురికి చాలా టైం పడుద్ది. మనం అంటాం సింగారించుకుంటుంది అంటాం, ఇంకేదేదో తయారవుతుంది. ఈ మధ్యకాలంలో ఏమంటారు, బ్యూటీ పార్లర్స్ ఎక్కువయ్యాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తయారు చేసుకుని, రంగు పూసుకొని, అన్నీ చేసి, తల తయారు చేసి, కురులుగా పెట్టి, అన్నీ చేసి, కొప్పు పెట్టి, ఇవన్నీ చేసి తీసుకురావడానికి టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. అంటే సిద్ధపాటు లేనిదే పెండ్లి కూతురు లేదు. పెండ్లి కూతురు అంటే బాగుగా, ఎక్కువగా సిద్ధపడాలి. పెళ్ళి కొడుకు సిద్ధపడొస్తాడు, ఏదో కోడి ధరించుకుని, టై కట్టుకుని, తల ఎలగలగా అనుకుని వచ్చేస్తాం, మగవాళ్ళకి ఏం పర్వాలేదు. కానీ సోదరులు సిద్ధపడటానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం, ఈమె ఎవరు? హూ ఈజ్ షీ దట్ లుకెత్ ఫోర్త్ యాజ్ ది మార్నింగ్, ఫెయిర్ యాజ్ ది మూన్, క్లియర్ యాజ్ ది సన్, అండ్ టెరిబుల్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? హూ ఈజ్ షీ? సంఘమును గూర్చి చెప్పబడిన మాట షూలమ్మతి పోలిక, షూలమ్మతిని గూర్చి చెప్పి ఇక్కడ మన సంఘపు పోలికలో సంఘాన్ని పోల్చుకుంటూ చూస్తూ ఉన్నాం. ఈమె ఎవరు? వధువు. ఈమె ఎవరు అంటే వరుడు కొరకు సిద్ధపడుచు ఉన్న వధువు. సిద్ధపాటు, వధువు సంఘమునకు సిద్ధపాటు ఈజ్ ఎ ప్రాసెస్. సిద్ధపాటు విల్ నెవర్ బి కంప్లీటెడ్ until the groom comes. పెండ్లి కుమారుడు వచ్చే వరకు ఈ ప్రిపరేషన్ అనేది పరిపూర్ణము కాదు, సంపూర్ణము కాదు. కంటిన్యూలీ, ఆల్వేస్, until the day either to leave the world or to see the groom in the mid-air. ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, లేక మధ్యాకాశములో పెండ్లి కుమారుని చూచే వరకు పెండ్లి కుమార్తె పని ఏంటి చెప్పండి? సిద్ధపడాలి. అంత సిద్ధపాటు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాల్సినది క్రైస్తవ జీవితం. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? పెళ్లి కూతురు అనుకోండి, పెళ్లి పీట మీదకి వచ్చే వరకే సిద్ధపాటు కదా. ఈ లోకంలో మనకి పెండ్లి కుమార్తెగా మనం కూడా యేసుక్రీస్తును కలుసుకునే వరకే సిద్ధపడాలి. ఏదో ఒకరోజు సిద్ధపడి ఆగిపోతే కుదరదు. ఒకరోజు సిద్ధపడి రెడీగా ఉండి ఐఎమ్ రెడీ అంటే సరిపోదు. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఆన్ ది ఎర్త్ ఆర్ వీ సీ ద గ్రూమ్ ఇన్ ది మిడ్ ఎయిర్. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత కాలం, లేకపోతే పెండ్లి కుమారుని మధ్యాకాశంలో చూచే వరకు మనము నిరంతర సిద్ధపాటులో ఉండాలి. అర్థమవుతుందండి మీకు? నేను చెప్పిన మాట తెలుస్తుందా? మనం ఎవరు? మీరెవరు అంటలేదు, మనం ఎవరు అంటున్నాను. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరు మనం చెప్పండి సోదరులారా? వరుడా? ఎవరు మీరు? వధువు. పెళ్లి కూతుళ్ళు కాదు, పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. మరి పెళ్లి కూతురులా సిద్ధపడుతున్నారా? వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆలోచన చేయాలి ఈ విషయం. ఏదో సింపుల్గా తీసుకోవటం కాదు, ఆలోచించాలి. ఇక్కడ అంటా ఉన్నాడు,
సంధ్యారాగము చూపట్టుచు, ఇంగ్లీష్లో యాజ్ ది మార్నింగ్, ఉదయకాలము వలె, ఉదయించిన సమయము వలె. సూర్యుడు ఉదయించినప్పుడు ఎర్రగా ఉంటాడు, అస్తమించేటప్పుడు కూడా ఎర్రగానే ఉంటాడు. ఉదయించినప్పటి నుండి సంధ్యారాగము చూపట్టుచు, కరెక్ట్గా ఆ మూల భాషలో తీసుకుంటే ఉదయించినప్పటి నుంచి అస్తమించు వరకు పరిగెడుతున్నా అని అర్థం వచ్చేలా వాడబడింది పదం. ప్రియులరా, మనం చూస్తే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉదయము బాగుంటుందా బాగోదా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. రాత్రి బాగుంటుందా? ఉదయం ఎప్పుడు వస్తుంది? ఉదయం ఎప్పుడు వస్తుంది? తెల్లవారుజామున వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది? సూర్యుడు వచ్చినప్పుడు వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? రాత్రి అయ్యాక వస్తుంది. ఉదయం రాత్రి తర్వాత వచ్చేది. సంధ్యారాగము చూపట్టుచు అంటే ఉదయకాలమును గూర్చి గనక మనం ఆలోచన చేస్తే, వధువు సంఘమును, ఇక్కడ షూలమ్మితి రూపాన్ని, షూలమ్మితి స్థితిని ఉదయకాలముతో పోల్చాడంటే చీకటిని పటాపంచలము చేసిన వెలుగు, అంధకారము నుండి దాటి వెలుగు అవటం. ఇక్కడ మనం చూస్తే ఉదయకాలమున రాత్రికాలపు చీకటిని ఉదయకాలపు సూర్యుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. చీకటి అంటే దేనికి సాదృశ్యం? సాతానుక, ఇంకా పాపానికి. సాతానికి పాపానికి సాదృశ్యం. మనకైతే మామూలుగా చూసుకుంటే యోబు గ్రంథంలో మనం చూస్తాం 24:14 చూడండి. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధి చీకటి కొరకు కనిపెట్టును. ఇక్కడ ఏం కనపడుతుంది? చీకటిలో దొంగతనం, చీకటిలో నరహత్య, చీకటిలో వ్యభిచారం కనపడుతుంది. అంటే చీకటి పాపమునకు సాదృశ్యం. పాపములో నుండి మనం చూస్తూ ఉంటాం. మొదటి పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి నడిపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనము చీకటిలో ఉన్నవారము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మనము చీకటిని ప్రేమించిన వారము, వెలుగును ద్వేషించిన వారం. అదే మనం చూస్తే యోబు గ్రంథంలో కూడా 24:15 మనం చూస్తే 16 వెలుగు మీద తిరుగుబడివారు కలరు అని. చదవండి అమ్మా, ఉందా మాట? 14 మొత్తం చూడండి. అక్కడ 13 వెలుగు మీద తిరగబడివారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. వెలుగు మీద తిరగబడతారంట, వెలుగు యొక్క మార్గములను ఏం చేయరంట? గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. There are people who fight against the light.
There are many people who don't like the light. There are many people who love the darkness and walk in the darkness. వెలుగు మీద తిరుగుబడి, వెలుగును ప్రేమింపక, వెలుగులో నడవకుండా చీకటిని ప్రేమించి చీకటిని చేర్చుకొని చీకటిలో నడిచేవారు ఎవరాళ్ళు? దొంగలు, హంతకులు, వ్యభిచారులు, అన్ని రకాల పాపాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని రాబడింది. మనము చీకటిని ప్రేమించే స్థితిలో, శరీరేచ్ఛలను ప్రేమించే స్థితిలో, పాపమును ప్రేమించే స్థితిలో, అపవిత్రమైన స్థితిలో, అంధకారబంధురమైన స్థితిలో ఉన్న మనలను ఆయన వెలుగు సంబంధులుగా చేశాడు. సంధ్యారాగము చూపట్టుచు అంటే అర్థం ఏంటో తెలుసా? చీకట్లో ఉన్నాం, మన వెలుగులోనికి ఉదయకాలం తీసుకొచ్చాడు మనకి దేవుడు. చీకటిని తొలగించి మన జీవితంలో, అపవిత్రమైన పరిస్థితులను తొలగించి మన జీవితంలో ఉదయకాలము వలె స్వచ్ఛమైన వెలుగును మనకు తీసుకొచ్చాడు దేవుడు. ఇట్స్ ది బిగినింగ్. క్రైస్తవ జీవిత ఆరంభం రక్షణతోనే కదా, యేసుక్రీస్తును అంగీకరించడంతోనే, చీకటిని ద్వేషించే మనస్సు తెచ్చుకోవడంతోనే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనను అంగీకరించడంతోనే ఈ స్థితిని నీవును నేనును సంపాదించుకోగలుగుతాం. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంధ్యారాగము చూపట్టుచు అనేది ఆధ్యాత్మికమైన పద్ధతిలో మనం చూసుకుంటే వధువు సంఘం మారు మనసు పొందు స్థితికి సాదృశ్యంగా ఉంది. చీకటిని పటాపంచలం చేసి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో వెలుగును తీసుకుని వచ్చారు. యోహాను సువార్త 8:12 చూడండి, అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. చాలా అద్భుతమైన మాట చెప్పారు ఆయన. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. యేసయ్య చెప్పారు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైతే ఆయనని వెంబడిస్తారో ఆ వెలుగును ఆయన వారికి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంధ్యారాగము చూపట్టుచు అని పోల్చబడిన ఈమె ఎవరు అంటే రక్షణ పొందినది సంఘం. చీకటిని ద్వేషించి వెలుగును ప్రేమించినది సంఘం. వెలుగులోనికి వచ్చినది సంఘం. ఇక చీకటి ఎంత మాత్రమునో ఆమెలో కనబడటానికి వీలు లేదు. అది యేసుక్రీస్తు ప్రభువారు నీకును నాకు ఇచ్చిన అద్భుతమైన భాగ్యం. రెండవది, చంద్రబింబమంతా అందము కలదై అన్నాడు. సులమితిని అంటా ఉన్నాడు, చంద్రబింబమంతా అందము కలదై. అందాన్ని పోల్చేటప్పుడు మనం కూడా ఏమంటాం? ఎంత అందంగా ఉన్నారు, చందమామలాగా అంటారు. అన్నారా లేదా? విన్నారా లేదా మీరు ఎప్పుడైనా? అబ్బాయి ఎంత అందంగా ఉందో అమ్మాయి, చందమామలా ఉంది అంటారు. అందాన్ని చెప్పేటప్పుడు చందమామతో పోలుస్తారు. చందమామ నిజంగా అందంగా ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూసారా చందమామని? నెలవంకను చూసారా? పున్నమి చూసారా? అన్నీ చూసారండి. ఎవరో పవిత్ర అన్నీ చూసింది. నెలవంక నుండి పౌర్ణమి వరకు చూసింది. అందంగా కనపడిందా? వంకరగా కనపడిందా? చెప్పండి. చందమామ చూసినప్పుడు మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. చందమామతో పోల్చాడంటే ఇట్ స్టార్ట్స్ స్మాల్, చిన్నగా ఆరంభమవుతుంది వెలుగు. నెలవంక అంటారు ద ఫస్ట్ డే ఆఫ్టర్ ది, ఏమంటారు చెప్పండి? 15 రోజులకు ఒకసారి మారుతుంది. దాన్ని ఏమంటారంటే వేనింగ్ అంటారు. చంద్రుడు బక్కగా అయిపోతూ ఉంటాడు, మళ్ళా పెరుగుతూ ఉంటాడు.
నెలవంక దగ్గర నుంచి రోజు రోజుకి పెరిగి సంపూర్ణమైన పున్నమి నాడు పౌర్ణమి చంద్రుడు వస్తాడు, ఫుల్ మూన్ అంటారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ అమావాస్యకు వస్తుంది. అమావాస్య దాటిన తర్వాత మరలా ప్రారంభం. అది చంద్రుడు 15 రోజులకోసారి మారేది. నేనంటాను, క్రైస్తవ జీవితం సంపూర్ణతలోనికి రావడానికి ఇట్స్ ఎ ప్రాసెస్. స్టార్ట్ సో స్మాల్, డే బై డే ఇట్ హ్యాస్ టు గ్రో. యువర్ స్పిరిచువల్ లైఫ్ హ్యాస్ టు గ్రో ఎవ్రీడే. ప్రతి దినం ఆత్మ సంబంధమైన నీ జీవితము చంద్రబింబము వలె, చంద్రుని వలె పెరుగుతూ ఉండాలి. ఇక్కడ బింబం అన్నారంటే సంపూర్ణతలోనికి వస్తేనే అందంగా ఉంటుంది. చంద్రబింబమైన అంతటి అందం అన్నాడు. చంద్రుని జ్ఞాపకం చేసుకుంటే తక్కువ నుంచి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అది ఒకటి. నీవు కూడా నీ క్రైస్తవ జీవిత ఆరంభం నుండి ఎలా ఉన్నావో రోజుకి పెరుగుతున్నావా? సంవత్సరానికి భక్తిలో, యథార్థతలో, ప్రార్థనలో, దేవుని సన్నిధికి రావటంలో, దేవునికి ఇవ్వటంలో, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటంలో పెరుగుతున్నావా? లేకపోతే అలాగే ఎక్కడ మొదలయ్యిందో అలాగే ఉందా నీ జీవితం? ఉపవాస ప్రార్థనలు అంటే పొలం అంట వచ్చేస్తాం మనం. ఉపవాస ప్రార్థనల తర్వాత అప్పటి వరకు ఉన్న ఆరోగ్యం ఉపవాస ప్రార్థనల తర్వాత ఎందుకు బలహీనత వస్తుంది? 4, 5, 10 మంది అలాగే కూర్చుంటున్నారు రోజు. అరే, ఉపవాస ప్రార్థనలో లేదే, నీకెందుకు లేదు? రాత్రి చక్కగా టయానికి మొదలు పెట్టాం, ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ చేసేసాను. నేను అరగంట సేపు వాక్యం చెప్పాను. 4 మొత్తం అందరం 7 అనుకుంటా ప్రార్థన చేసాం. నా ప్రార్థన కాక ఎన్నింటికి ముగించాను తెలిసాను? రాత్రి చెప్పి ఎన్నింటికి ముగించావు ఉన్నావు కదా? ఎన్నింటికి ముగించాం? 9:15 గంటలకు క్లోజ్ చేసేసాం. తర్వాత వచ్చేవాళ్ళకి తెలియాలని రాత్రి నేను ఆ పని స్టార్ట్ చేశాను. ఈవేళ నుంచి కూడా ప్రతిరోజు ఇంకా అలాగే ఉంటుంది. వెదర్ ఎనీబడి కమ్స్ ఆర్ నాట్, ఐ విల్ స్టార్ట్ అండ్ ఐ విల్ క్లోజ్ టైం ప్రకారం. కరోనా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, మనకు జ్వరం వచ్చేసి, కడుపు నొప్పి వచ్చేసి, నీరసం వచ్చేసి, పాజిటివ్ వచ్చేసింది అన్నప్పుడు జూమ్లో అసలు రూమ్ ఉండేది కాదు, అంటే ఖాళీ ఉండేది కాదు, నిండిపోయేది. అస్తమానం నేను యాక్సెప్ట్ చేయలేక మధ్యలో జాన్ ఏం చేసేవాడిని, అడ్మిన్గా చేస్తూ ఉండేవాడిని. జాన్ యాక్సెప్ట్ చేస్తూ ఉండేవాడు. ఈ రోజుల్లో ఇప్పుడు ఎలా ఉన్నారండి? బాగుంది కదా, అంతా బాగుంది, కరోనా లేదు, గీరోనా లేదు అంటున్నాడు ఒక ఆయన మొన్న. ఏంటంట? కరోనా లేదు, గీరోనా లేదంట. అలా ఉంది మనుషులు. ఇంకా పూర్తిగా చక్కగా తయారైపోయారు. ఏం పర్వాలేదు, ధైర్యం వచ్చేసింది, హాయిగా ఉన్నాను అనుకుంటూ ఉన్నారు. ఇంకా జూమ్ ఎందుకు, ఇంకా దేవునికి రూమ్ ఎందుకు కదా? దేవునికి మన హృదయంలో రూమ్ ఎందుకు? ప్రార్థన ఎందుకు? సన్నిధి ఎందుకు? భక్తి ఎందుకు? పెరగాలి రోజు. సన్నగా ఒక గీతలో ప్రారంభమైన చంద్రుని ప్రయాణం 15 రోజులు జరిగేసరికి సంపూర్ణత బింబములా మారుతుంది. ఇట్ విల్ బికమ్ ఫుల్ మూన్. బింబములా మారితేనే అందం. నువ్వు గీతలా ఉంటే అందం కాదు. చంద్రబింబం అంత అందముగా అని పోల్చాడంటే నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. రోజుకు నీ ఆత్మ సంబంధమైన యాత్ర, నీ ప్రయాణం, నీ జీవితం, నీ పద్ధతి మార్పు కలగాలి, అభివృద్ధి చెందాలి. 34 ఏళ్ళు ఈ సంఘం ప్రారంభించబడి 34 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు లేరు, కానీ 30 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. కనీసం 30 సంవత్సరాల నుంచి ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. 30 సంవత్సరాల అనుభవం ఏది? ఇంకా ఎలా ఉన్నాం మనం? పాలు తాగే అనుభవమే. ఇంకా మామూలు సాదాసీదా భక్తే. ఎగ్గొట్టడానికి ఏదో కారణం చెప్తూ ఉంటాం. సంపూర్ణతలోనికి రాలేకపోతున్నాం మనం. సహోదరుడా, సహోదరి, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
సంపూర్ణతలోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడు. అప్పుడు చంద్రబింబం అంత అందము కలిగిన ఈమె ఎవరు అంటే ఆయనకు వధువు అని చెప్పే స్థితి. స్మాల్ బిగినింగ్, చిన్నగా మొదలై సంపూర్ణతకు రావటం ఒకటి. రెండవది, చంద్రుడిని జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? మీకేం గుర్తొస్తుంది చెప్పండి? చంద్రుని జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తొస్తుందండి? చంద్రుడు ప్రకాశిస్తాడు కదా. ఎలా ప్రకాశిస్తాడు? సూర్యుని వెలుగు వలన చంద్రుడు ప్రకాశిస్తాడు. స్వయం ప్రకాశం కాదు, చంద్రుడు సూర్యుని వలన ప్రకాశిస్తాడు. సూర్యుని దగ్గర నుంచి వెలుగును పొందుకొని ఆ వెలుగును భూలోకం మీదకి ప్రసరింపజేస్తాడు చంద్రుడు. చంద్రుని అంత అందముగా మనం ఉండాలి అంటే, ఆ రూపాన్ని, ఆ వెలుగును, ఆ సంపూర్ణత తెచ్చుకోవాలంటే నేను కూడా ఆయన ఎదుటి నుండి ఆ వెలుగును పొందుకోవాలి. ఆయన స్వరూప్యతను పొందుకోవాలి. ఆయన రూపాన్ని మనం పొందుకోవాలి. పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం క్రీస్తును పోలి ఉండాలి. యు అండ్ ఐ నీడ్ టు రిఫ్లెక్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభును ప్రతిబింబింప చేయాలి. రిఫ్లెక్షన్. ఆ వెలుగు చంద్రుని మీద పడి ఆ వెలుగు మన మీదకు వస్తుంది సాయంకాలం కదా. చంద్రుడు అంటే రెండవది ఏం గుర్తు రావాలంటే, చంద్రుడు తనకు తానుగా ఏమీ చేయలేడు. సూర్యుని వెలుగును తీసుకుని లోకానికి వెలిగిస్తుంది. నీవు కూడా సహోదరుడా, యేసయ్యతో నీ నడక ప్రారంభించినప్పటి నుండి ఆయన స్వరూప్యంలోనికి మార్చబడటానికి, ఆయన పోలికలోనికి మార్చబడటానికి, ఆయన వలె మార్చబడటానికి నిరంతర పారాయణం, నిరంతర ప్రార్థన, నిరంతర ప్రయాణం, అంటే దేవుని సన్నిధికి రావటం, ఆ పనులు చేస్తూ యేసయ్య స్వరూప్యములోనికి నువ్వు మార్చబడితే గనక అప్పుడు నీవు సంపూర్ణత పొందుకుంటావు. పొందుకోవాలి సంపూర్ణత. దేవుని సన్నిధిలో గడపటాన్ని బట్టి. లక్ష్మీ గౌర అని ఒక ఆమె, నేను చాలాసార్లు చెప్తాను, ఒక ఇన్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ అన్న కీర్తనలని హిమ్లో చాలా చక్కగా రాసింది. అందులో ఒక మాట ఏం రాసిందో తెలుసా? దేవుని సన్నిధిలో నేను గడపటానికి వెళ్ళేటప్పుడు నా బాధలు, నా వేదనలు, నా కష్టాలు, నా అన్నిటితో వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపి బయటికి వచ్చేసరికి క్రీస్తు వలె నేనుంటాను. ఆయన పోలికను నేను పొందుకుంటాను. ఆయన స్వరూప్యాన్ని నేను పొందుకుంటాను. నేను ఆయన స్వరూప్యాన్ని పొందుకోవాలి. రిజంబ్లెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ యూ టు ది నీడీ వరల్డ్. యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం అక్కరలో ఉన్న లోకానికి నీ మీద నుండి ప్రసరింపచేయబడాలి. ప్రత్యేకత కనపడాలి మనలో. నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలంటే యేసు ద్వారానే మనం పొందుకోవాలి. మూడవది, చంద్రుడు అంటే ఏం గుర్తొస్తుందండి? ఏంటమ్మా? చల్లదనం. చంద్రుడు అంటే చల్లని అంటారు. చంద్రుని వంటి చల్లని అని చెప్పుకుంటా ఉంటాం. చల్లగా ఉంటాడా చంద్రుడు? వేడిగా ఉంటాడు. సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు కదా. డాబా మీదకి వెళ్ళిపోయి మంచం వేసుకుని రాత్రి వేళ, అంటే ఫుల్ మూన్ డేలో అట్లీస్ట్ ఆన్ దట్ పర్టికులర్ డే వెళ్ళిపోయి చక్కగా ఆకాశం వైపు, చంద్రుని వైపు చూస్తూ ఉంటే ఆ అనుభవం, ఆ అనుభూతి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో. చల్లగా ఉంటుంది. చల్లదనం అంటే క్రీస్తును కలిగిన మనం, ఈమె ఎవరు అని మన గూర్చి ప్రశ్న వేయబడినప్పుడు ఈయన యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి, ఈమె సంఘమునకు వెళ్ళే ఈ వ్యక్తి యేసుక్రీస్తును కలిగినది. యేసుక్రీస్తు వలె ఎలాంటి బుద్ధి? సాత్వికము, శాంత స్వభావము కలిగిన వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. చెప్పగలరా నీ గూర్చి?
చెప్పగలరా? యేసుప్రభువు అన్నారు, నా యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి, నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంటా ఉన్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిత్యము ప్రార్థనలో, నిరంతర వాక్య పారాయణంలో, నిబద్ధత కలిగిన ఆయన సహవాసంలో గడుపుతూ మనం ముందుకు సాగాలి. అప్పుడు మనలో ఉండే అహం, కోపం, కక్ష, కార్పణ్యం చచ్చి చల్లగా తయారవుతాం. మనం చల్లదనం అంటే మెల్లని, మెత్తని, ప్రశాంతతతో కూడిన, సాధు స్వభావంతో కూడిన చక్కని ఉన్నాం. అలాగా లేకపోతే మనం చూపిస్తాను నా తడాక అంటాం. మనం ఏమంటాం? నాకు ఛాన్స్ వస్తుంది, చూపిస్తాను నా తడాక అంటారు చాలామంది. ఆడవాళ్ళు అదే అంటున్నారు, మగవాళ్ళు అదే అంటున్నారు. నాకు రాదా? ఒక ఆయన ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ఏంటంట? ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అంటున్నాడు ఒక అతను. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంట. ఇంగ్లీష్లో ఒక సామెత అది. అంటే నాకు ఒక రోజు వస్తుందని చెప్పడానికి ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అని గొప్పగా చెప్తారు. ఎస్, యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ డే, కానీ ఆన్ దట్ పర్టిక్యులర్ డే యూ నీడ్ టు షో ది లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కోపం కాదు, క్రోధం కాదు, కక్ష కాదు, కార్పణ్యం కాదు, తీర్పు కాదు, ఇదేమి కాదు. చల్లగా, మెల్లగా, మెత్తగా, చక్కగా, దీనత్వము కలిగి, సావధానంగా, చక్కని స్వభావంతో ఉండాలి. ఉన్నాం అలాగ లేదా? కొంతమంది ప్రతిదానికి ఇలా పెట్టేస్తారు, బిగిసిపోతారు. కొంతమంది ఎందుకు బిగిసిపోతారో తెలియదు. చిన్న మాటకి బిగిసిపోతామే, పెద్ద మాటకి బిగిసిపోతామే. బిగిసిపోతున్నారా మీరు? ముఖం మార్చేసుకుని తిరిగిపోతారు గోడ వైపు. ఎలాగా ఎప్పుడైనా తిరిగారు మీరు గోడ వైపు? అందరూ తిరుగుతారు. ఎందుకు తిరగరు? కోపం వస్తే. చంద్రుడు చల్లని వాడంట. సాత్వికమైన మనస్సు ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి నా యొద్ద వచ్చి నేర్చుకోమంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. మత్తయి 11:29 ఆ మాట ఉంటుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. చంద్రుడు అంటే సన్నగా మొదలై పెద్దగా తయారయ్యేది, ఎదుగుదల సూచన. చంద్రుడు అంటే ఆయన మీద ఆధారపడటం, దానికి సూచన. చంద్రుడు అంటే ఏంటి చెప్పండి? చల్లగా ఉంటుంది సూచన. ఇంకోటి ఏంటి తెలుసా? చంద్రుడు అంటే మొత్తం అంతా చీకటి ఉంటుంది, చీకటిలో కనపడుతుంది. అది నీ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చీకటే, అంతా చీకటే, దుర్మార్గమే, అన్యాయమే, అక్రమమే, భయంకరమే, పాపమే, విపరీతమైన పరిస్థితులే లోకములో నీవు ఉన్నావు. అక్కడ నీవు క్రీస్తును కలిగి ప్రకాశిస్తూ ఉండాలి. ఎలా ఉండాలంట? యేసుక్రీస్తును కలిగి ప్రకాశించాలి. నీ చుట్టూ ఉన్న లోకం చీకటే, అన్యాయం, అక్రమం, లంచగొండితనం, మోసం, త్రాగుడు, వ్యభిచారం, విగ్రహారాధన, అన్ని రకరకాలు ఉన్నాయి. ఇలాంటి చీకటిలో, లోకములో చీకటిలో ప్రకాశించు చంద్రుని వలె చీకటిలో క్రీస్తును బట్టి, క్రీస్తును కలిగిన నీవు చీకటి లోకానికి యేసుక్రీస్తు వెలుగును ప్రసరింపచేయాలి. ఈమె ఎవరు అనుకోవాలి. అప్పుడు నిన్ను గురించి ప్రశ్నలు ఏమనెత్తబడాలి. హూ ఈజ్ హీ ఆర్ హూ ఈజ్ షీ? ఈమె ప్రభు సన్నిధికి వెళ్ళే వ్యక్తి, ప్రభు సన్నిధికి వెళ్ళే వ్యక్తి. క్రీస్తును కలిగి నీవేం చేయాలి? ప్రకాశించాలి. క్రీస్తును కలిగి ప్రకాశించాలి. సహోదరుడ, సహోదరి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చంద్రుడు సన్నగా మొదలై పెద్దగా తయారవుతాడు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. చంద్రుడు చల్లగా ఉంటాడు. చంద్రుడు చీకట్లో ప్రకాశిస్తాడు. చంద్రుడు చివరిగా ఏం చేస్తుంది తెలుసా? చంద్రుడు చెప్పండి. చంద్రుని వైపు చూస్తే ఏం కనపడుతుంది నీకు? చెప్పండి. చంద్రుని వైపు చూస్తే ఏం కనపడుతుంది మీకు? చంద్రుని చూశారు ఎవరైనా? ఏం కనపడింది?
తెల్లగా కనపడింది, గుండ్రంగా కనపడింది. ఇంకా చెప్పండి అమ్మా, చంద్రుని చూసిన వాళ్ళు ఏం కనపడద్ది? అర్ధచంద్రాకారంలో ఉంటుందా? కాదు, ఫుల్ మూన్ చెప్తున్నాను. ఏం కనపడుతుంది చంద్రుని చూస్తే అమ్మా? వెలుగు. ఇంకా చంద్రుని చుట్టూ నక్షత్రాలు కనపడతాయి. నేను చంద్రుని గురించి మాట్లాడుతున్నాను. నేను మార్టిన్ బాబు అంటున్నాడు, అక్కడక్కడ ఏముంటాయి? మచ్చలు ఉంటాయి, డాట్స్, మచ్చలు ఉంటాయి. చంద్రుని చూస్తే చంద్రునిలో మచ్చలు కనపడతాయి. మచ్చలు మెయిన్. ఎవ్వరు పరిపూర్ణం కాదు ఇక్కడ. నోబడీ ఆన్ ది ఎర్త్ ఈజ్ పర్ఫెక్ట్. We all have little spots, wrinkles, dots, చిన్ని మరకల మచ్చలు ఉన్నాయి. We are not perfect at all. We are trying to be perfect like the Lord Jesus Christ. మనము పాపులమే. ఆ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత మచ్చలు ఒక్కొక్కటి వెంటాడుతూనే ఉంటుంది. బట్ యూ నీడ్ టు గెట్ పర్ఫెక్టెడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా నీవు సంపూర్ణత, పరిపూర్ణత సంపాదించుకోవాలి. వెతికితే ఎవరిలో మచ్చలు కనపడి? అందరిలో మచ్చలు ఉంటాయి. ఉండవండి? నేను చాలా పెర్ఫెక్ట్ అండి అంటాం చాలా. నో 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 నో, యు ఆర్ నాట్ పెర్ఫెక్ట్ అట్ ఆల్. నోబడీ ఈజ్ పెర్ఫెక్ట్. చంద్రుని అంత అందం అన్నారు కానీ దేర్ ఆర్ స్పాట్స్, చిన్ని మక్కలని. ఇలాగ ఎవరో కూర్చున్నట్టు, సింహం కుర్చీ మీద కూర్చుని ఇలా చూస్తున్నట్టు కనపడుతుంది మనకి. మచ్చలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి. మడతైనను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగాను ఆయన ఏం చేస్తాడంట? తన ఎదుట వాక్యము చేత ఉదక స్నానం చేయించి సిద్ధపాటు చేసుకుని తన ఎదుట కూర్చుండి పెట్టుకుంటాడంట. 5:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మచ్చలుంటాయి. కొంతమంది భర్తలు మాట్లాడితే ఎత్తు పొడుస్తూ ఉంటారు భార్యలు. నువ్వు అలా ఆడతావు, నువ్వు ఎలా ఆడతాను, నువ్వు ఎలాగా అలాగా అని. కొంతమంది భార్యలు భర్తలను ఎత్తు పొడుస్తూ ఉంటారు, నువ్వు ఎలాగా, నువ్వు అలాగా, నువ్వు వచ్చేసేవి. ఎవరికి మచ్చలు లేవు. గురువింద గింజ న్యాయం చాలామందిది. ఏమి న్యాయం? గురువింద గింజ న్యాయం. We all have shortcomings. మనందరిలో పొరపాట్లు, తప్పిదాలు. అయ్యో, అన్ని పరిస్థితులకు మనం లోనై ఉంటాం. అయితే మనం ఏం చేయాలంటే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారమై సంపూర్ణతలోనికి మార్చబడటానికి నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు చంద్రుని అంత అందము కల ఈమె ఎవరు? చంద్రబింబం అంత అందము కలిగిన ఆ స్థితిలోనికి నీవు నేను మార్చబడాలి. మూడవదిగా, క్లియర్ యాజ్ ది సన్. సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో కళలు అని ఏం వాడబడలేదు, ఓన్లీ క్లియర్ యాజ్ ది సన్ అన్నాడు. సూర్యుని అంత స్వచ్ఛం. సూర్యునితో పోల్చాడు. సూర్యుని చూడగలమా? చూడలేం. స్వయం ప్రకాశం. సూర్యుని వల్ల వేడి కలుగుద్ది, సూర్యుని వల్ల వెలుగు కలుగుద్ది. సూర్యుడు సకల జీవకోటి రాశికి కావలసిన వాటిని తన వేడి సూర్యరశ్మి ద్వారా అందిస్తూ ఉన్నాడు కదా. అవును కదా? మొక్కలు బ్రతకాలంటే ఏం కావాలి? ఏమవుద్ది అప్పుడు? కిరణజన్య సంయోగ క్రియ జరిగి, చెప్పండి అమ్మా, నేను ఎప్పుడో 76లో చదువుకున్నాను. 1976లో ఆ సన్లైట్కి చెప్పు అమ్మా. తర్వాత దాన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగులో. మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఆహారం తయారు చేసుకుంటుంది చక్కగా. దానికి కావలసిన పత్రహరితం అంటారు కదా, దాని ద్వారా కలుగుద్ది. ఏమీ లేకపోతే, సూర్యుడు లేకపోతే జీవం లేదు.
వర్షం కురవకపోతే ఈ భూలోకం ఉందా? నీళ్లు లేకపోతే ఉందా? 3 భాగాలు నీళ్లు, 1 భాగం భూగోళం. 3 భాగాల్లో నీళ్లున్నా వర్షం కురవాలి అంటే ఏం కావాలి? సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకపోతే వర్షం లేదు. కళలు, సూర్యుని కళలు అంతే. కళలంటే సూర్యుని అంత స్వచ్ఛమును, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది సూర్యుడు. చూడండి ఎంత వెలుగు, ఎంత తెల్లగా కనపడుతుంది. సూర్యుని వలె మనం ఉండాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రత్యేకమైన మాట ఇది, సూర్యుని వలె ఉండటం. అంటే సూర్యుడు మలాకీ 4:2 మనం చూస్తే నీతి సూర్యుడగు అని ఉంటుంది. దేవునితో మనం పోల్చుకోవాలి. దేవునిని కలిగిన వారు మనం ఆయన వలె ఉండాలి. సూర్యుని వలె ఉండునట్లుగా దాని గురించి పోల్చబడింది ఇక్కడ. సూర్యుడు అంటే మనం ఆలోచన చేసుకుంటే ఏముంటుందంటే సూర్యుడిలో చెప్పండి. నేను చాలా విషయాలు చెప్పను కానీ 1-2 చెప్తాను. సూర్యుడు వీళ్ళంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళకి నేను వేడి ఇవ్వను, వెలుగు ఇవ్వను అంటాడా? వీళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వీళ్ళ మీద ఉదయిస్తాను అంటాడా? భూలోకాలు అందరి మీద సూర్యుడు ఉదయిస్తాడు. భేదం లేదు సూర్యుడికి. తరతమ భేదం లేదు, మంచి చెడ్డ భేదం లేదు. మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడు ఉదయిస్తాడని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన బోధల్లో చెప్పారు. సూర్యుని వలె ఉండటం అంటే మనం కూడా అలాగే ఉండాలి. వీళ్ళంటే మా ఇంటి పేరుటోళ్ళు కాదు కాబట్టి నాకు ఇష్టం లేదు. ఏంటంటే మా ఇంటి పేరుటోళ్ళు కాదు కాబట్టి నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా కులస్తులు కాదు, మాకు ఇష్టం లేదు, మేము ఓటు కూడా వాళ్ళకి. ఏంటి? మా కులస్తులు కాదు, మాకు ఇష్టం లేదు, మీ ఓటు కూడా గ్లాస్ మీద కుదుతాం అనుకుంటాం. మనం కులానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తామో, మతానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తామో, లోక సంబంధంగా ఇంటి పేరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఇంటి పేరులో ఏమీ లేదు, కులంలో ఏమీ లేదు. తన కులపు వారిని ఒకలాగా, తమ ఇంటి పేరు వారిని ఒకలాగా చూసుకునే పద్ధతి దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదు. ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత మ్యారేజ్ పెళ్లి గ్రూపులు చాలా, ఒక 6 గ్రూపుల్లో నన్ను యాడ్ చేశారు. బయటకు వచ్చేస్తున్నా మళ్ళీ యాడ్ చేస్తున్నారు. చూడటమే మానేశాను కొద్ది రోజులుగా. ఇంతకుముందు చూస్తే డిలీట్ చేసి ముందు చూద్దాం, ఎవరికైనా సంబంధాలు చెప్దాం అని అనుకుని చూస్తే ఖచ్చితంగా ఒక 50 అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే అందులో 30 నుంచి 35 మంది పేరు, ఇంటి పేరు, ఊరు, ఉద్యోగము, తల్లిదండ్రులు, సిబ్లింగ్స్ ఇవన్నీ రాస్తూ కింద క్యాస్ట్, మాకు ఈ కులము, ఈ కులపు వారికి ప్రాధాన్యత కావాలి. వీళ్ళు ఇంకా క్రైస్తవులేటి? ఇంకా కులం లబలబలాడుతుంటే క్రైస్తవ్యం ఏంటి? ఏంటి క్రైస్తవ్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు కులం చూడకూడదు, దేవుని బిడ్డలైన వారు ఇంటి పేరు చూడకూడదు. సూర్యుని అంత స్వచ్ఛత ఉండాలి, అంత స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛమైన మనసు. పెళ్ళనేసరికి మొట్టమొదట మనం చూసేది ఫస్ట్ కులం, కొంతమంది గోత్రం, కులం తర్వాత గోత్రం, ఆ తర్వాతే అందంగా ఉన్నారా, ఆ తర్వాతే కట్నం బాగేస్తారా, ఆ తర్వాత ఇవన్నీ చూస్తారు. ముందు కులం, తర్వాత గోత్రం, ఆ తర్వాత నక్షత్రాలు కలుస్తున్నాయా కలవట్లేదా. ఇందుకే చాలామందికి 40 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. చాలామంది 40-45 ఏళ్ళు నాకు వస్తాయి కదా, 45 years స్టిల్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్. యు నో వై? ఇంకా క్లింగింగ్ ఆన్ ది క్యాస్ట్, ఎలాడుతున్నారు క్యాస్ట్ పట్టుకొని. దేవుని బిడ్డలైన వారు క్రైస్తవ సంఘంలోనైనా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారైనా, ఇక్కడున్న వారైనా, ఆర్పిఎఫ్ సంఘానికి చెందిన మీరైనా, నా పిల్లలకు కులం చూడం, గోత్రం చూడం, నక్షత్రం చూడం అనే స్థాయికి ఎదిగితే సూర్యునంత స్వచ్ఛత కలిగిన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు ఈమె ఎవరు అని చెప్పే స్థాయిలోకి వస్తావు. నువ్వు చూస్తున్నామా? కులం చూస్తున్నామా? గోత్రం చూస్తున్నామా? లేకపోతే ఇంటి పేరు చూస్తున్నామా? ఇంటి పేరు
ఇంటి పేరు ఎన్ని గొడవలు అవుతాయో, ఇంటి పేరు గొడవలు. ఇంటి పేరు కూడా చూడొద్దు. కొంతమంది కులమాడలేక మీ ఇంటి పేరు ఏం పేరండి అని అడుగుతారు. ఎందుకు? ఇండైరెక్ట్గా తెలుసుకుంటానికి. ఎందుకు వచ్చిన తిరుగుబాట్లు ఇవన్నీ? ఒక తీర్మానంలోకి మనం రావాలి. ఎస్, సూర్యుని అంత స్వచ్ఛత నాకు ఉండాలి. మంచివారి మీద, చెడ్డవారి మీద, నల్లవారి మీద, తెల్లవారి మీద, లావోళ్ళ మీద, సన్నటోళ్ళ మీద, డబ్బున్న వాళ్ళ మీద, లేనివాళ్ళ మీద, చదువుకున్న వాళ్ళ మీద, లేనివాళ్ళ మీద, కొండ మీద ఉన్నవాళ్ళ మీద, లోయలో ఉన్న వాళ్ళ మీద, ప్రతి ఒక్కొక్కరి మీద సూర్యుడు ఉదయిస్తూ ఉన్నట్టుగా నాకు వారు వీరు భేదము లేదు, అందరూ ఒకటే యేసుక్రీస్తును బట్టి అనే స్థితికి నీవు నేను రావాలి. ఇండియాలో ఎక్కడా లేనంత కులాల కుంపటి దరిద్రం ఈ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దరిద్రం. అందరికీ కులాన్ని ఆపాదించేస్తూ ఉన్నారు. ఎవరు తీర్పు చెప్తే న్యాయస్థానానికి కులం ఆపాదించేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కులం ఆపాదించేస్తూ ఉన్నారు. పోలీసుల కులం, అందరికీ కులం ఆపాదించేస్తూ ఉన్నారు. అదే పట్టుకుని కులం 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 అని మాట్లాడటమే. రాజకీయ నాయకులు అదే మాట్లాడుతున్నారు, అధికారులు అదే మాట్లాడుతున్నారు, మరి కుర్రోళ్ళు అదే మాట్లాడుతున్నారు. అందరూ అది కుల జాడ్యం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. ఎక్కడ కుల జాడ్యం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదో. కులమనే అభివృద్ధి చేసుకుంటా చూస్తారు. క్రైస్తవ సంఘాలు కూడా కులాల కుమ్ములాటలో ఉన్నాయి. చాలా సంఘాలు మీరు రెండా, మీరు మూడా అని మొదలుపెట్టి నువ్వెవరమని తెలుసుకుంటాను. జాగ్రత్త. కులము లేని కులరహిత సమాజమే యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంది. అందుకే బైబిల్లో మనం చూస్తాం. ఏంటో తెలుసు, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదంట. మనం అందరము ఒక్కటే ఆయన దృష్టిలో. ఆయన నేను యూదుడిని అనుకుంటే నీకు రక్షణ లేదు. సూర్యుని అంత స్వచ్ఛత ఉండాలంట. సూర్యుడు వేడిగా కూడా ఉంటాడు. ఏం చేస్తాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం జరగడం చూసి ఏం చేశాడు? ఆయన చెదరగొట్టాడు. వాళ్ళు కోప్పడ్డాడు. ఆయన నువ్వు వేడిగా తయారవ్వాలి అవసరమైనప్పుడు. నీతియుక్తమైన సమయములలో నువ్వు కోపపడాలి, తప్పుదిద్దాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. మన సంఘంలో ఎక్కువ మంది ప్రజలు నిలబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీతిని గూర్చిన శిక్షణ ఇక్కడ ఉంటుంది, గద్దింపు ఖండింపు ఉంటుంది, కాబట్టి నిలబడలేరు. మొన్న చోట మీటింగ్ జరిగింది. ఎక్కడి నుంచో పిలిచారు ఒక అతన్ని, గుంటూరు ఎక్కడో పిలిచారు. నేను వేదిక మీద కూర్చున్నాను. అతను 1 అవర్ 15 minutes చెప్పాడు. ఏం చెప్పాడంటే, బైబిల్ తెరవలేదు, వాక్యం చదవలేదు, ఏదో ఏమంటారు డిస్కషన్ ఏంటిది, ఈ వ్యాసరచన పోటీ లేకపోతే నిలబడి మాట్లాడే ఏమంటారు దాన్ని, ఉపన్యాసం ఇచ్చాడంతే. ఈ ఉపన్యాసం అంతా పొగ వేయటం తప్పు కాదు, మనం పొగ వేయొద్దని చెప్తాము, ఇంకోటి కొబ్బరికాయ కొట్టొద్దని చెప్తాము, బొట్టెట్టుకోవద్దని చెప్తాం, ఇది అదొద్దని చెప్తాం. ఎవరు చెప్పారు బొట్టెట్టుకోవద్దని? ఎప్పుడని నేను చెప్పాను ఇక్కడ మీకు? ఒకవేళ పెట్టుకుని వస్తే వ్యక్తిగతంగా ఉన్నప్పుడమ్మా ఎందుకు పెట్టావు అని అడిగి బాప్సం తీసుకున్న తర్వాత అడుగుతాను. అతను చెప్పిన బోధ ఎంత బాధో హృదయం లోపల. నేను స్టేజ్ మీద ఉంటుండగానే ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, అన్న ఈయన చేసే ప్రసంగం కరెక్టా అని. పైగా ఆయన ఒక్కడిని రమ్మంటే 2 కార్ల మీద 20 మందినో 18 మందినో తీసుకొచ్చాడు కూడా. పెద్ద టీం వేసుకొచ్చాడు. పెద్ద అలాగా మాట్లాడుతున్నాడు అలాగా. కానీ మాటలో ఏమీ వేడి లేదు, గద్దింపు లేదు, ఖండన లేదు, సువార్త లేదు, యేసుక్రీస్తుకు స్థానం లేదు. అదేమో పుట్టినరోజు మీటింగు. ఎందుకు పుట్టినరోజు? ఆయుష్ ఎలాగిస్తే అది కూడా చెప్పలేదు, కనీసం ఏమీ చెప్పలేదు. మనం అందులో కలిసిపోయి వాళ్ళతోటే ఉంటూ మనం ఏదో చెయ్యాలి అని ఏదో చెప్పుకొచ్చాడు. నో. ఇక్కడ
వేడి ఉంటుంది, అందుకే నిలబట్టలేదు. అలాంటి బోధల దగ్గర కూడాని మీటింగ్కి, ఒక కూటానికి మీటింగ్కి అతను కూడా 2 కార్లు వేసుకొచ్చారు. అయ్యగారు ఓ ఇంకొంగు నమస్కారాలు పెట్టేస్తున్నారు, ఓ బ్యాగులు మోసేస్తున్నారు. పిలుచుకునే వాళ్ళు అలాగే పిలుచుకుంటారు, కూడా వచ్చేవాళ్ళు అలాగ వస్తారు. ఖండించే వాళ్ళు ఎవరు పిలుస్తారు? గద్దించే వాళ్ళు ఎవరు పిలుస్తారు? బుద్ధి చెప్పే వాళ్ళని ఎవరు పిలుస్తారు? సరి చేసే వాళ్ళని ఎవరు పిలుస్తారు? కానీ దైవజనుడు సర్వసన్నద్ధుడై తప్పుదిద్దుటకు, బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, సరి చేయటానికి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇక్కడ అది ఉంది ఈ చర్చిలో. వేడి సూర్యుడు వేడిగా ఉంటాడు, వేడిగా కూడా ఉండాలి ఒక్కొక్కసారి మాటలు. తప్పును తప్పులాగే చూడకపోతే మనం ఒప్పు చేసుకోలేం, సరి చేసుకోలేం, బాగుపడలేం, బాగు చేసుకోలేం జీవితాన్ని. నేను ముగింపులోకి వస్తున్నాను ప్రియులరా. సూర్యుని అంత ఏంటంట స్వచ్ఛం ఉందా? నీతియుక్తమైన బోధకు లోబడుతున్నావా? అసలు ఆలోచన చేద్దాం ప్రియులరా. సూర్యుని వలె ఉండాలని మన అర్థం. క్రీస్తును కలిగిన వారమై, ఆయన లక్షణమును పొందుకున్న వారమై, ఆయన వలె ఉండటానికి నిత్యము మనం ప్రయత్నం చేయాలి. బైబిల్లో దేవుని గురించి మనం చూస్తే ఆయన పరిశుద్ధుడని మనకు కనపడుతుంది. సూర్యునిలా ఉండటం అంటే ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలి. ఆయన ప్రేమ ఉన్నాడు అంటే ప్రేమించువాడు, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అంటే ఆ దయను మనం కలిగి ఉండాలి. ఆయన కరుణా సంపన్నుడు, ఆ కృపను మనం కలిగి ఉండాలి. ఆయన క్షమించువాడు, ఆ క్షమాపణ మనలో ఉండాలి. ఉందా? ఆయనను పోలి ఉండటం అంటే ఈ లక్షణాలన్నీ మనం తెచ్చుకోవాలి. ప్రేమ, క్షమ, దయ, కృప, దాక్షిణ్యం. తర్వాత ఆయన ఇచ్చేవాడు, జనరాసిటీ, దాతృత్వం, ఇవన్నీ ఉండాలి మనకి. తన కుమారుని ఇచ్చేశాడు ఆయన, ఏకైక కుమారుని ఇచ్చేశాడు ఆయన. ఈ లక్షణాలన్నీ మనం పొందుకోవాలి. హిజ్ ఫర్గివ్నెస్, హిజ్ లవ్, హిజ్ హోలీనెస్, హిజ్ జనరాసిటీ, హిజ్ గ్రేస్, హిజ్ గ్రేస్, ఎవ్రీథింగ్ నీవు నేను సంపాదించుకోవాలి. ఆయన వలె ఉండటం అంటే సూర్యుని అంత స్వచ్ఛతను సంపాదించుకొని ఈ లక్షణాలు కలిగినప్పుడు నేను చూసినప్పుడు అడుగుతారు, ఈమె ఎవరు? హూ ఈజ్ షీ? ఈమె అంటే మనందరికీ సంఘం అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఆన్సర్ వస్తుంది దానికి. ఈమె ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుకు బిడ్డ. చివరగా అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? సైన్యం ఎలా ఉంటుందండి చెప్పండి? సైన్యం ఎలా ఉంటుందండి? ఈ మాట 2 సార్లు వాడబడింది ఈ అధ్యాయంలో. 4వ వచనంలో 10వ వచనంలో ఉంటుంది. 4వ వచనం చదవండి, 6:4. సైన్యము వలె అంటా ఉన్నాడు, సైన్యముతో పోలుస్తూ ఉన్నాడు క్రైస్తవ సంఘాన్ని, షూలమితిని. సైన్యం ఎలా ఉంటుందండి? సైన్యములు ఏముంటుంది? మొట్టమొదట క్రమశిక్షణ ఉంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. క్రైస్తవులుగా మనకు డిసిప్లైన్ ఉండాలి, ఆర్డర్ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్డర్ ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. సైన్యంలో ఇంకేముంటుంది తెలుసండి? సైన్యం ఏం చేస్తుందండి? రెడీ టు గో, రెడీ టు ఫైట్, రెడీ టు డై అన్నారని. ఇవాళ ఉదయం వీరభద్రపులు అడిగితే ఏమన్నారండి? సైన్యం రెడీ టు గో, రెడీ టు ఫైట్ అండ్ రెడీ టు డై. వెళ్ళటానికి సిద్ధం, పోరాటానికి సిద్ధం, చావటానికి సిద్ధం. సైన్యం ఎలా ఉంటుందో క్రమంగా ఉంటుందండి. అక్కడొకరు, ఎక్కడొకరు, ఎక్కడొకరు, అక్కడొకరు కాదు. రాత్రి నేను మీటింగ్ అయిన తర్వాత కరెక్ట్గా సర్దించాను. నేను కుర్చీలు దాంతో చెప్పాను, శుద్ధ ముక్క తీసుకొచ్చి కుర్చీల చుట్టూ రౌండ్గా గీనైనా అని. కదిలితే ఊరుకోవద్దు, క్రమంగా కూర్చోబెట్టండి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అలాగ ఒకటి, ఇలాగ ఒకటి, కొంతమంది అలాగా, కొంతమంది అలాగా, మధ్యలో చేతులు కుర్చీ, ఇంకోటేమో ఆ కుర్చీ. ఏమీ ఉంటే క్రమం లేదు. దేవుని సందులో ఇలాగొచ్చి చూస్తే ఒక ఆర్డర్ కనపడాలి, నీ జీవితంలో ఒక క్రమం కనపడాలి.
నీ జీవితం అలాగుంటే నువ్వు కూర్చున్న ప్రదేశాన్ని కూడా నువ్వు అలాగే ఉంచుతావు. క్రమం లేదు ఈ రోజుల్లో చాలామంది జీవితంలో. నేనంటాను, ఇలా రాసుకున్నాను, సర్వసన్నద్ధంగా ఉన్న భీకర సైన్యముతో పోల్చాడు. టెరిబుల్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్. ఈ అధ్యాయంలో 2 సార్లు ఉంది. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యాజ్ క్రిస్టియన్స్ we fight against terrible forces or enemies. They are flesh, world and Satan. This fight starts on the day we are saved. We are మనం ఏం జ్ఞాపకం, ఇంగ్లీష్లో హిమ్ ఉంది, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ మార్చింగ్ యాజ్ టు వార్ అని ఒక ఇంగ్లీష్లో పాట ఉంది. నేను బైబిల్ కాలేజ్ చదువుకుంటప్పుడు తరచూ పాడించేవారు మా చాప్లెన్ గారు, అగస్టిన్ గారు అని మా చాప్లెన్ గారు. ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ ఆయన ఇలాగంట పాడించేవాడు, మార్చింగ్ యాజ్ టు వార్ అని. ఎప్పుడు సిద్ధంగా ఉన్న సైన్యంలో ఉండాలంట. ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్, క్రైస్తవ సైన్యం. ఆన్వర్డ్ అంటే సిద్ధంగా, పోరాటానికి సిద్ధంగా, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు నీవు. మనము పోరాడినది ఈ లోకంతో కాదు, లోకంలో ఉన్న వాడితో కాదు, దేంతో? అంధకార సంబంధమైన ఆ శక్తులతో. ఆరోగ్యాలు మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మనం శరీరంతో, లోకంతో, సైతానుతో పోరాడుతూ ఉన్నాం. నిత్యము పోరాడాలి. ఇవే ప్రభావితం చేస్తాయి. దీస్ ఆర్ ఈవిల్ ఫోర్సెస్. ఈవిల్ ఫోర్స్ వీఆర్ ఫైటింగ్. అండ్ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఫైట్ అగేన్స్ట్ అస్, మన మీద ఎవరైనా వచ్చి బయట వాళ్ళు పోరాడుతుంటే ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని ప్రోత్సహించిన సైతాన్ని వెనకాలన్నమాట. సో మనం రెడీగా ఉండాలి. శరీరంతో పోరాడుతూ మనం విజయం సాధించాలి, లోకంతో పోరాడుతూ విజయం సాధించాలి, సైతానుతో పోరాడుతూ ఎవరిని మింగుదునా అని గర్జించిన సింహం వల్ల ఉన్నాడు. ఈజ్ అవర్ ఎనిమీ. అందుకే శత్రువుకు సాతాను అన్నాడు. మనం సిద్ధంగా ఉండాలి పోరాడుతూ. ఈఎం బౌన్స్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వి ఫైట్ ఆన్ అవర్ నీస్ అన్నాడు. మనము మొకాళ్ళ మీద పోరాడతామంటండి. 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో శోధించబడినప్పుడు ఓన్లీ వాక్యమే వాడారు. ఇట్ ఈస్ రిటన్, ఇలాగ వ్రాయబడిందని ఒక్కొక్క వాక్యాన్ని ఎత్తి చూపించి పోరాడారు. మనమైతే వీఆర్ లూజింగ్ ది బ్యాటిల్ ఈవెన్ బిఫోర్ వీ ఫైట్ ఇట్. మనం పోరాడకుండానే ఓడిపోతున్నాం. అసలు పోరాటంలో రాకుండానే ఓడిపోతున్నావా, లేకపోతే నిరంతరం పోరాడుతున్నావా? నీ జీవితంలో నువ్వు పోరాడుతూ ఉంటే యుద్ధము యెహోవాదే. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆ సత్యమును గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్మీస్ హ్యావ్ ఎనిమీస్, ఫ్లెష్, సాటన్ అండ్ ద వరల్డ్. సైన్యానికి శత్రువులు ఉంటారు. అండ్ ఆర్మీస్ హ్యావ్ సోల్జర్స్, సైనికులు ఉంటారు సైన్యానికి. అండ్ ఆర్మీస్ హ్యావ్ ఆర్మర్, అంటే ఏముంటుంది? సైన్యానికి ఆయుధ సంపత్తి ఉంటుంది. ఆర్మీస్ హ్యావ్ లీడర్స్, నాయకులు ఉంటారు సైన్యానికి, కమాండర్స్ అంటారు వాళ్ళని, ఉంటారు. ఆర్మీస్ హ్యావ్ బ్యానర్స్, అంటే ధ్వజం ఉంటుంది. మనకు ఒక ధ్వజం ఉంది, యేసుక్రీస్తే మనకు ధ్వజం. నిర్గమకాండలో మనం చూస్తాం. 17:10 చదవండి. నిర్గమ 17:15 చదవండి. యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఆ నిస్సికి అర్థం చెప్పాడా ఏమన్నా? ధ్వజం అంటే బ్యానర్. యెహోవా నిస్సి అంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. మన జెండా, మన ధ్వజం ఆయనే. యేసుక్రీస్తును ధ్వజముగా నువ్వు ముందుకు సాగాలి సహోదరుడు, సహోదరి. అంటే దీనికి అర్థం ఏంటంటే, నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, యూ నీడ్ టు కన్ఫెస్ దట్ యు ఆర్ క్రిస్టియన్. నేను క్రైస్తవుడును, క్రైస్తవురాలని నువ్వు కన్ఫెస్ చేస్తూ ఉండాలి. మనం చెప్పమాలాగా. బ్యానర్ అంటే బయటికి కనపడేది కదా. జెండా ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఊరేగుతున్నారు, వెళ్తూ ఉన్నారు. ఏంటిది? న్యాయస్థానం టు దేవస్థానం అని నడుస్తూ ఉన్నారు. 7వ రోజు ఈ వేళ నడుస్తూ ఉన్నారు. వేల మంది నడుస్తూ ఉన్నారు. అందరి చేతుల్లో ఏమున్నాయి?
ఓ ప్రక్క ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఇంటింటి తిరిగి వాళ్ళ చేతులు ఏమున్నాయండి? దే హ్యావ్ దేర్ ఫ్లాగ్స్, బ్యానర్స్. దే షో దట్ దే బిలాంగ్ టు దిస్ పర్టికులర్ పార్టీ. ఈ పార్టీకి మేము చెందిన వాళ్ళు అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. శ్రమలు ఎదుర్కొంటున్నా, ఒత్తిడి ఎదుర్కొంటున్నా, గొడవలు ఎదుర్కొంటున్నా, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నా, ఒక పార్టీ వాళ్ళు అయితే మేము ఫలానా అని చెప్తానే మా భయం లేదని చెప్తా ఉన్నారు. క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన నీవు నేను చెప్పలేమా? ధైర్యంగా ప్రభు కొరకు నేను దేవుని బిడ్డనని ధ్వజమెత్తి చెప్పలేమా? నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఉన్న చోట, చదువుకుంటున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, పని చేస్తున్న చోట, ప్రయాణంలో నువ్వు ధ్వజమెత్తు, యేసయ్యను హెచ్చించు. తద్వారా నువ్వు కొంతమందిని ప్రభు దగ్గరికి తీసుకుని రాగలుగుతావు. తద్వారా నువ్వు కొంతమందిని ప్రభు సన్నిధిలో తీసుకుని రాగలుగుతావు. అలా చేద్దామా? ఈమె ఎవరు అన్నప్పుడు ఈ లక్షణాలన్నీ నీలో కనపడతా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉంటేనే వధువు సంఘముగా నీ జీవితంలో వరుడైన ఆ యేసుక్రీస్తు గొర్రెపిల్ల ప్రక్కన కూర్చునే అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. అలాగ పొందుకుంటానికి సదా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడులు దీవించి మనలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.